బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఎన్ఎన్ న్యూస్ ప్రత్యేక కథనానికి స్పందన లభించింది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడ మొక్కజొన్న కేంద్రం పేరుతో ఏఎన్ఎన్ ప్రసారం చేసిన కథనం జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది. జిల్లా అధికారులు మర్రిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో విచారణ చేపట్టారు. విచారణ అధికారి జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రైతుల పేరుతో జరుగుతున్న ఈ భారీ దోపిడీలో అసలు నిందితులు ఎవరు, ఎన్ని బస్తాలు అక్రమంగా దారి మళ్లించారు, దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మౌనీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? మౌనీష్. ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ ప్రచురితమైన అవినీతికి అడ్డగా మారిన మర్రిగూడెం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మద్దతు ధర ముసుగుల అమాయక గిరిజన రైతులకు గండి అనే వార్తపై అధికారులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. అయితే 2 రోజుల క్రితం ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్లో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడెం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో భారీ అవకతవకలు చేసుకుంటున్నాయని ఆ రైతులు ఏఎన్ఎన్ ఛానల్ అయితే సంప్రదించడం జరిగింది. అయితే నిజాలు తెలుసుకునేందుకు ఏఎన్ఎన్ ఛానల్ తరపున రిపోర్టర్ అయితే కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి రైతుల వద్ద సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక్క బస్తాకు 50 కిలోల 600 గ్రాములు మాత్రమే తూకం చేయాల్సి ఉండగా ఇటు నిర్వాహకులు 52 కిలోల వరకు తూకం వేస్తున్నట్టు రైతులు చెప్పారు. అదే విధంగా నిర్వాహకులు తమ కుటుంబ సభ్యుల పేర్లపై బినామీల ఖాతాలలో నమోదు చేస్తున్నట్టు ఇటు రైతులు తెలపడం జరిగింది. ఇదే విషయాన్ని ఏఎన్ఎన్ న్యూస్ లో ప్రచారించగా ఈ కథనానికి జిల్లా అధికారులు స్పందించి మర్రిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో విసిగిపోయే అంశాలను అయితే వెలుగు చూసినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నాయి. అయితే విచారణ అధికారి చేసిన తనిఖీల్లో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడి తన సోదరుడి పేరు మీద 286 బస్తాలను అక్రమంగా ట్రక్ సీట్ లో నమోదు అయినట్లుగా అధికారులు అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మర్రిగూడెం సెంటర్ నుంచి 193 ట్రక్కుల మొక్కజొన్నను మార్కెట్ యార్డుకు తరలించినట్టు తెలుస్తుంది. మొత్తం మీదుగా ప్రాథమికంగా 800 బస్తాల పైచిలకు మొక్కజొన్నలను అయితే సెంటర్ నిర్వాహకుడు తన యొక్క బినామీ పేర్లతో అక్రమంగా ట్రక్ షీట్లలో నమోదు చేసినట్లు అధికారులు అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు విచారణ అనంతరం అధికారులు మీడియా ముఖంగా వెల్లడించినట్లు తెలుస్తుంది. లక్ష్మణ్. థ్యాంక్ యూ మోనిష్. Está